హలో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రేష్మాంజలి డైరీస్. సో నేను ఈ వీడియోలో స్పెషల్ రాయలసీమ దోశ చూపిస్తాను, చూడండి. ఫస్ట్ ఆనియన్స్ అండ్ మిర్చి అండ్ వెల్లుల్లి ఫైన్గా చాప్ చేసుకోవాలి. సో చాప్ చేసుకున్న తర్వాత అండ్ కొత్తిమీర కూడా ఫైన్గా చాప్ చేసుకొని ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత అందులో మనం జీలకర్ర అండ్ ఆవాలు అండ్ రిమైనింగ్ మనం కట్ చేసి పెట్టుకున్న థింగ్స్ వేసుకొని ఫ్రై లాగా చేసుకోవాలి. సో నెక్స్ట్ ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్లో. సో చాలాసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఒక పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయితే సరిపోద్ది. నెక్స్ట్ దోశ బ్యాటర్లో మనం వంట సోడా సాల్ట్ వేసుకొని కొంచెం తగినంత సాల్ట్ వేసుకొని అందులో వేసి మిక్స్ చేసుకుని వేసేయాలి. తర్వాత అంత మంచిగా కలుపుకునేసి మనం దోశ చేసుకోవడం అంతే, సింపుల్ స్పెషల్ రాయలసీమ దోశ.